చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి నీ ప్రశస్త నామాన్ని వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ప్రభా ఈ స్థలాన్ని నడిపించిన విధానానికి వందనాలు. ఇంతవరకు నాయన ప్రభా వాక్యం చేత ప్రభా ఇదిగో పాఠం చేత ఈ నామాన్ని మయంపరిచినట్టుగా ఇదిగో నాయన ప్రభా కొద్ది నిమిషాలు వాక్యం చేత నాతో అందరితో కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి మీరే మమ్మల్ని నడిపించి సహాయం తెచ్చేది యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. సమీపించిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతవరకు మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం పాటలతో ఆరాధనతో మనము నడుస్తూ వచ్చాము. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేద్దాం. నాతో పాటు తీయటి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను. వాటికి నిలువ చోటు కనబడకపోయేను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మొదలైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడి మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలు. హల్లెలూయా. వాక్యం ఏంటంటే అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథము దాని ప్రకారంగా తీర్పు అనేది జరుగుతుందట. హల్లెలూయా. మనం కిందికి చదువుతా ఉంటే సముద్రంలో ఉన్న వారిని పాతాళంలో ఉన్నారని అప్పచెప్పిందన్న. హల్లెలూయా. మనం చూస్తా ఉంటే అకాల మరణాలు సంభవిస్తా ఉంటున్నాయి. బోట్లో పోయిన వాళ్ళు బోట్లోనే పోతున్నారు, బస్సులో పోయిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడనే వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మనం బ్రతికుంటున్నాం, జీవిస్తూ ఉంటున్నాం, ఇదే నిజమైన జీవితం అనుకుంటున్నాం. కానీ మనం చనిపోయిన తర్వాత అసలైన జీవితం అనేది దేవుని దగ్గర అనేది ప్రారంభం అయిపోతుంది. హల్లెలూయా. ఆ పరలోక రాజ్య జీవితం వరకు మనం ఆశ పెట్టుకొని బ్రతకాలి. కానీ ఈ లోకంలో ప్రాకులాడుతూ ఏదేదో దేనికో ఆశపడి బ్రతుకుతా ఉంటున్నారు. కొంతమంది అంటారు ఇదే జీవితం అనుకుంటారు. కానీ వాక్యం చెప్తా ఉంది, ఇదిగో గొప్పవారేమి కొద్దివారేమి అందరూ ఎక్కడ నిలబడతారంట? సింహాసనం ఎదుట. గొప్పవారు అంటే ఇప్పుడు ఎవరో గొప్పవారు వస్తా ఉంటే అందరు పరిగెత్తుకుని వెళ్తారు. డాబా పై నుంచి ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళని గొప్పలను మనమే చూపెడుతున్నామండి, వాళ్ళ గొప్పలను మనం తక్కువ మనమే చూపెడుతూ ఉంటున్నాం. కానీ వాక్యం అందరినీ సమానం చేస్తూ గొప్పవారేమి కొద్దివారేమి అందరూ ఒక దగ్గర నిలబడతారు. ఎక్కడ నిలబడతారు? సింహాసనం దగ్గర నిలబడతారు. హల్లెలూయా. సింహాసనం ఎదుట నువ్వు నిలబడతావు, నేను కూడా నిలబడతాను. అప్పుడు దేవుడు మనల్ని అడుగుతాడు. ఏమడుగుతాడో మీకు తెలుసా? నాకు కూడా తెలుసు. హల్లెలూయా. చెప్పేంత ధైర్యం మనకు ఉండాలి. దేవుడు ఏం అడుగుతాడో అది చెప్పేంత జ్ఞానం నీకు ఉండాలి. కాబట్టి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆ గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడెను. 5 గ్రంథాలు. ఒకటి జ్ఞాపకార్థ గ్రంథము, జాగ్రత్తగా వినాలి. ఒకటి జ్ఞాపకార్థ గ్రంథము, 2 ప్రణాళిక గ్రంథము, 3 యెహోవా గ్రంథము, 4 కన్నీటి గ్రంథము, 5 జీవ గ్రంథం. హల్లెలూయా. సమయమును బట్టి త్వరగానే మనము ముందుకు సాగుతా ఉందాం. మలాకి గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో మలాకి. పాత నిబంధన గ్రంథంలో మలాకి 3వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. నేను భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఈ మందిరంలో కొత్త నిబంధనలు చూస్తూ ఉంటాం. అందరు కానుకలు ఎత్తి యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడట? కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడట. ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం దేవుడు. చూసారా? మీరు అందరూ
దేవుని నమ్ముకున్నటువంటి వారు మనం మాట్లాడుకుంటున్న సమయంలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా వింటున్నాడంట. ఏం మాట్లాడుతున్నారు మీకే తెలుసు, మరి నాకు మీరేం మాట్లాడుతున్నారు? చర్చిలో పాటలు పాడతాం కావచ్చు అండి, చర్చిలో ఉన్నంతసేపు, మీటింగ్ లో ఉన్నంతసేపు బాగానే ఉంటాం కావచ్చు, కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన మాటలు ఎలా ఉన్నాయి? మన దేవుడు వింటున్నాడంట. ఎందుకంటే విననేరక విన్నట్లు ఆయన చెవులు, అంటే దేవునికి ఏమున్నాయంట? మరి ఆయన ఆకాశం ఆయన సింహాసనం అంటే భూమి మోషేకు ఆయన చేయి రాత ఆ పదాజ్ఞ దేంతో రచించాడంట ఆయన. అంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటున్నారు. మరి మనమే మాట్లాడుకుంటున్నాం అనేది పాయింట్. మనము దేవుడు వింటున్నాడు. మీరేం మాట్లాడుతున్నారు? దేవుడు వింటున్నాడు. చెవి యొగ్గి వింటున్నాడు. ఇక్కడ చూడండి, చెవి యొగ్గి ఆలోచిస్తున్నాడు అంట. అంటే మొత్తం దాన్ని పరిశీలన చేస్తూ ఉంటున్నాడంట. కొంతమంది చెప్తే అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతాం, మళ్ళీ చెప్పండి అది, మళ్ళీ అడుగుతాం. దేవుడు పరిశీలిస్తున్నాడట, ఆలోచిస్తున్నాడు మీరు మాట్లాడే మాటలు. అందుకని ఏమంటున్నాడంట, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి. ఎవరైతే మీరు దేవుని నామం ఎప్పుడు స్మరిస్తూ ఉంటారో మీ పేరు దేవుడు ఎక్కడ రాస్తాడంట? జ్ఞాపకార్థ గ్రంథంలో మీ పేరు. అయ్యా నా పేరు అక్కడ ఉంది, ఉండొచ్చు. అయ్యా నా పేరు ఇక్కడ ఉంది, ఉండొచ్చు. అయ్యా నా పేరు ఖాతాలో ఉందంటే ఉండొచ్చు. అయ్యా నాకు 10 ఖాతాలు ఉందంటే ఉండదు. అయ్యా నా పేరు ఎక్కడైనా ఉండండి పేరు ప్రపంచంలో, కానీ దేవుని యొక్క జ్ఞాపకార్థ గ్రంథం అనే పుస్తకంలో నీ పేరున్నదా? హల్లెలూయా. ఉందా? నీ పేరుందా? ఒకసారి ఆలోచించుకోండి. మన పేరు ఎక్కడెక్కడనో ఎవరెవరో మారుమోగించేలాగా చెప్తాం. నా పేరు చెప్పు, నా పేరు చెప్పాలంట, నా గురించి చెప్పు, నా గురించి చెప్పాలంట. కొంతమంది చెప్పించుకుంటారు. బైబిల్లో రాయబడింది, పొగడబడిన వారికి శ్రమలు అన్నమాట. హల్లెలూయా. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు మనల్ని మెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటాం కదా. మనల్ని మెచ్చుకుంటే మనకు మంచిది కాదండి. మనల్ని మెచ్చుకుంటే మంచిదా, మనల్ని తిడితే మంచిదా? ఎక్కడుంది తిడితే మంచిదని? మత్తయి సువార్త, మీ నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ పేరు చెడ్డదని చెప్పిన కొట్టి వేసినప్పుడు మీరు మత్తయి సువార్త 5:11 చదవండి. నా నిమిత్తం మేము నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు. ఇది కొంచెం కష్టమైన పని. హల్లెలూయా. ఒక్క మాట ఊరుకుంటారా ఎవరన్నా? చెప్పండి, ఎవరైనా ఊరుకుంటారా? ఎవరు ఊరుకున్నారు? యేసు ప్రభు ఒక్కడే ఊరుకున్నాడు. హల్లెలూయా. కోపం రాలేదు. ఎంత కొట్టినా ఏం చేసినా తండ్రి వీరు ఏం చేయించున్నారో ఆ మాట చెప్పడం అందరితో అంత ఈజీ కాదు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు, క్రీస్తు శరీరం అందు చంపడం మనం కూడా అట్టి మనసును ఆయుధముగా మనము ధరించుకోవాలి. చాలా కష్టం, చెప్పాలంటే కష్టం. లేదా క్రైస్తవుని కాలంలో ఎక్కడెక్కడో కనబడుతున్నారు. ఎవరికి తగ్గింపు ఉంది? ఎక్కడెక్కడో కనబడుతున్నారు, ఎక్కడెక్కడో కనబడుతున్నారు. ఎందుకు? తట్టుకునే ఓపిక లేక, సహింపు లేక, దీనత్వం లేక. అందుకే ఇక్కడ దేవుడు చెప్తా ఉంటున్నాడు, మీ నిమిత్తం జనులు చెడ్డ మాటలు మీ మీద పలికితే మీరు మరి రెడీగా ఉన్నారా? మరి ఎవరైనా ఎవరు రెడీ ఉన్నారు? చెడ్డ మాటలు పలక తిట్టించుకోవడానికి రెడీగా ఉన్నారా? చాలా తక్కువ అండి. నన్ను ఇంత మాట అంటావా? నన్ను నేనంటే ఏమనుకుంటున్నావు? మనది కాక, మన ఉన్నోళ్ళు కాక, మన తాతల పేరు కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. కొంతమంది చర్చిలో మట్టికే తీర్మానం చేసుకుంటారు. కొంతమంది అందరికి నేను మొత్తం హోల్గా చెప్పేస్తున్నాను, మీ గురించి అని కాదు, హోల్ మొత్తం ఎక్కడంటే అక్కడ అందరిని కలిపేసి చెప్తున్నాను. తీర్మానం చేసుకునేది ఒకటి, మందిరంలో ఉన్న స్థితి ఒకటి, బయటకు వెళ్ళిన తర్వాత స్థితి ఎలా ఉంది? కొంచెం కష్టమే లేండి. హల్లెలూయా. సాతాను కూడా పరీక్ష చేస్తాడు. వీడు ఉంటాడా? పోతాడా? వీడు పరీక్ష చేస్తాడు. సాతానుడు ఏం చేస్తాడు? దేవుడు తినవద్దన్నాడు పండు, దాన్ని ఏం చేశాడు? సాతానుడు చేశాడా? హల్లెలూయా. అలా ఉంటుంది మరి సాతాను. కాబట్టి మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. యోసేపు అన్నాడు, నిన్ను తప్ప నాకు మొత్తం అధికారం ఇచ్చినట్టు. సాతానుడు అదంతా దేని పట్టుకున్నాడు. దేన్ని పట్టుకున్నాడండి? ఏది చేయొద్దని అనుకున్నాడో దాన్ని పట్టుకున్నాడు. ఏది తినొద్దని దేవుడు చెప్పాడో దాన్నే తినిపించాడు. కాబట్టి మీరు అనుకుంటారు కావచ్చు, నేను దీనిలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, దీనిలో నేను స్థిరత్వంగా ఉంటాను, ఇది చెయ్యాలని మీరు అనుకుంటున్నారా? దాన్నే సాతాను గాడు తెచ్చి నీ ముందు పెడతాడు. జాగ్రత్త. హల్లెలూయా. మనం యోసేపు లాగా పారిపోదామా, మరి పట్టుకుందామా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి.
నేను దాని జోలికి పోనండి, అదే వస్తుంది నీ ముందుకు. నేను దానిని ముట్టనండి, అదే వస్తుంది. నేను తిననండి, అదే నువ్వు తింటావు. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మీ సాక్ష్యాన్ని మీరు ఏం చేసుకోవాలి? చూడండి మీ జీవితంలో ఇంతవరకు ఎలా నమ్మకంగా ఉన్నారు. ఇక్కడ వాక్యం ఉంది, భయభక్తులు గలవారు మాట్లాడుకున్నాగా వింటున్నాడంట, వాళ్ళ పేరు జ్ఞాపకార్థంగా ఉండడానికి దేవుడు రాసుకున్నాడట. హల్లెలూయా. జ్ఞాపకార్థంగా ఉన్నవారికి ఆయన ఒక గ్రంథంలో రాయబడి ఉన్నదంట. కాబట్టి మీ పేర్లు నా పేర్లు ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడాలి. ఆయన నామం ఎల్లప్పుడు మనం స్తుతించాలి. ఎందుకు? అన్ని నామముల కంటే ఆ నామము, ఆ నామము శక్తి గల నామము, దయ్యములు వణికే నామము. ఆ నామమును దేవుడు గొప్పగా ఉంచాడు. హల్లెలూయా. ఎవరి పేర్లు చెప్తే దయ్యాలు వెళ్ళిపోతాయి? యేసు నామం చెప్తేనే దయ్యాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆ నామం అన్ని నామముల కన్నా ఆయన ఆ నామమునే ద్వారా ఇంకా ఏ నామమున మనకు రక్షణ లేదు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 56, కీర్తన గ్రంథం 56, కీర్తన గ్రంథం 56, 8 ఒకసారి చదవండి. దేవా 52 అండి, కీర్తన 56 అండి. నా సంచారములను నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. కవిలో అంటే అక్కడ కింద పుస్తకం ఉందండి, చూసి పుస్తకం ఉంది కదండి. అంటే నా సంచారములు నువ్వు ఏం చేస్తున్నావు? లెక్క పెడుతున్నావు. తర్వాత నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడి. కన్నీటి ప్రార్థన జీవితం ఎంతమందికి ఉంది? హిజ్కియా కన్నీళ్లు విడిచి ఆయుష్ను పెంచుకున్నాడు. యాకోబు కన్నీళ్లు విడిచి పోరాడి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దావీదు కన్నీటి చేత తినక పడక కొట్టుకొని పోయిందట. హల్లెలూయా. విచిత్రం అది, గాలి కన్నా కొట్టుకొని పోతుంది అది పడక, గాలి కన్నా కొట్టుకొని పోతుంది అది పడక, కానీ కన్నీటితో కొట్టుకొని పోయిందట. చూడండి, నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. ఎంతమందికి ఉంది కన్నీటి ప్రార్థన జీవితం? ఎంతమందికి విజ్ఞాపన చేసే ప్రార్థన జీవితం ఉంది? కొంతమంది మొన్నటి దినం 40 రోజులు ఫాస్టింగ్ అని లేటర్ ఏమేమో చేశారు. 40 రోజులా కాదండి, లైఫ్ లాగా మనం ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు చేయాలండి? ఎప్పుడు చేయాలి? ఎప్పుడో ఊపిరి ఉన్నంత వరకు. ఇక్కడ భక్తులు అంటున్నాడు, నా కన్నీళ్లు నీ గుడ్డిలో. మీరు అనుకుంటున్నారు కదా దేవునికి ఇష్టమైంది ఏది? దేవునికి ఇష్టమైంది అంటే, దేవునికి ఇష్టమైంది ఏంటంటే నీ కన్నీటి ప్రార్థనే దేవునికి ఇష్టం. హల్లెలూయా. అయ్యా మరి ఊరక ప్రార్థన చేస్తే పోదానంటే పోతుంది, కానీ కన్నీటి ప్రార్థనకు త్వరగా జవాబు. అది ఒక రిక్వెస్ట్ అన్నది. ఓసారి దేవదూతల్ని దేవుడు భూమికి పంపించి నాకు ఇష్టమైంది ఏదో తీసుకొని రండి అని అందరి దేవదూతల్ని భూమికి పంపించాడంట. ఒక దేవదూత వెళ్ళి ఒక ప్లేట్ లో మొత్తం బంగారం అంతా తీసుకెళ్లి దేవుడి దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా మరి నీకు ఇది ఇష్టమని చెప్తే నాకు అది ఇష్టం లేదని చెప్పాడంట దేవుడు. ఇంకొక దేవదూత ఏం చేసిందంటే ఇంకో ప్లేట్ లో వెండి తర్వాత ముత్యాలు అవన్నీ తీసుకొని పోయిందంట. ఇది కూడా నాకు దేవుడు ఇష్టం లేదని చెప్పాడంట. ఇలా కాదని చెప్పేసి ఇంకో దేవదూత ఏం చేసిందంట, ఒక ప్లేట్ లో అన్ని తిరుబండారాలనే తీసుకొని వెళ్ళిపోయిందంట. ఆఖరికి అది కూడా దేవుడు ఇష్టపడలేదంట. హల్లెలూయా. ఒక స్థలంలో ఒక గుడిసెలో ఒక ఆయన మోకరించి కన్నీరు ప్రార్థన చేస్తా ఉంటే, వేదనతో కన్నీరు ప్రార్థన చేస్తా ఉంటే దేవదూత వెళ్ళి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇలా కన్నీరు పడుతుంటే దాన్ని తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిందంట. అప్పుడు దేవుడు అన్నాడంట, ఇదే నాకు మీద ఇష్టమైంది అని చెప్పిందంట. హల్లెలూయా. దేవునికి ఏది ఇష్టమైందని మీరు అనుకుంటున్నారు? నీ కన్నీరు ప్రార్థన దేవునికి ఇష్టం. రెండవది, నువ్వు కన్నీరు కాస్తున్న బిడ్డవైతే నీ పేరు బుక్ లో రాసిపోతుంది. హల్లెలూయా. నీ పేరు ఎక్కడ ఉంటది? ఆ బుక్ లో ఉండిపోతుంది. ఈమె కన్నీరు కార్చింది, ఈమె ఇంత కష్టపడింది, సేవ కొరకు ఇంత ప్రయాసపడింది, ఈ సహోదరుడు ఇంత చేశాడు, ఇంత కన్నీరు కార్చాడు, ఆత్మల కొరకు ఇలా తిరిగాడు, ఇలా చేశాడని మీ పేరు పరలోకమందు ఉన్నటువంటి ఆ యొక్క కన్నీటి గ్రంథములో రాయబడి ఉంటది. కాబట్టి దాంట్లో మీ పేరు ఉందా లేదనేది ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 139 దావీదు కీర్తన, 139 దావీదు కీర్తన, 139 దావీదు కీర్తన మొదటి నుంచి ఒకసారి నీవు నన్ను పరిశోధించు. 16 చదవండి. నేను పిండము చూచెను, నా దినములన్నీ చూసారా, నా దినములన్నీ నీ గ్రంథంలో. సరే, మనం పుట్టక ముందే మన చరిత్రను ఎవరు రాసి పెట్టారంటే నిజంగా నమ్ముతున్నారా మీరు? కొంతమంది మీకు తెలుసా, ఎవరైనా చనిపోతే అయ్యో ఆయన అంతకే రాసిపోయింది అంటారు. అది నిజమండి. హల్లెలూయా. అది ఏదో అంటారు కదా, అది నిజమే. అవును, అంతకే రాసి పెట్టింది ఆయన, అంతకే ఉంది. మరి ఎవరు రాశారు? అది దేవుడు రాశాడు. ఏదో నువ్వు రాసింది ఎవరో రాసింది కాదు, దేవుడు రాసి పెట్టిండంటే ఎంతవరకు ఆ మనిషి
బ్రతకాలి, ఏ వయసులో ఏం చేయాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను పిండమునైనా అంటే ఒక తల్లి గర్భంలో ఒక మాంసపు ముద్దగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను అంత పవర్ఫుల్ అన్నమాట. దేవుడు చూసారా, మనిషి పుట్టకన్నా ముందే మనిషి చరిత్ర రాసి పెట్టిన దేవుడు అండి. మనిషి పుట్టకన్నా ముందే మనిషి చరిత్ర. ఇప్పుడు ఉన్నోళ్ళ గురించే చెప్పమంటే మనుషులకు చేత కాదు, కానీ ఏమేమో చెప్తారు కొంతమంది. చేతులు చూసి చెప్తారంటారు, వాళ్ళ బతికే సరిగలేదు కానీ మన చేతి చూసి చెప్తారంట కొంతమంది. వాళ్ళ పరిస్థితి బాగుంటే వాళ్ళే మంచిగా తీసుకోవచ్చు కదా, మన చేతి చూసి ఏం చెప్తారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను పిండమునై ఉన్నా కానీ కనుగొన్నాను నియమ దినములు ఒక్కటైనా కాకపోతే, అంటే ఒక 70 సంవత్సరాల్లో ఒక దినము స్టార్ట్ కాకుండా ముందే నా దినములన్నీ నీ గ్రంథములో ఆయన అన్నాడు. చూసాడు, ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ వయసులో ఎలా ఉండాలి, ఎప్పుడు వివాహం కావాలి, ఎప్పుడు ఏం కావాలని మొత్తం రాసి పెట్టాడట దేవుడు. హల్లెలూయా. మన ప్రారంభం మనకు తెలుసు, కానీ మన ముగింపు ఎప్పుడో మనకు తెలియదు. హల్లెలూయా. బర్త్డే డేట్ తెలుసు, మ్యారేజ్ డేట్ తెలుసు, పోయే డేట్ తెలుసు. ఎవరికైనా ఏంటంటే మీరు అలా మాట్లాడుతున్నారు అని అంటారా? తెలియదు మనకు. హల్లెలూయా. నువ్వు ఏ డేట్ అయినా చెప్పగలుగుతావు, కానీ మన డేట్ పోయే డేట్ మనం ఎవరు చెప్తారంటే మీరు ఏం మాట్లాడుతున్నారని అంటారు. కానీ ఆ డేట్ మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది ఆ డేట్. హల్లెలూయా. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 4వది యెహోవా గ్రంథము. ఇదే యెహోవా గ్రంథం, మన చేతిలో ఉన్నది యెహోవా గ్రంథం. దాన్ని పరిశీలించి మనం ఏం చేయాలి? చదువుకోవాలి. దివారాత్రము దానిని ధ్యానించేవాడు. చివరిగా ప్రకటన గ్రంథంకి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథం మనం చదివాం చూడండి. ఆ భాగానికి వచ్చేసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం అండి 20 తర్వాత ఇప్పుడు చదవండి ఆ వాక్యము. అప్పుడు గ్రంథంలో మళ్ళీ మొదటి నుంచి చదవండి. 12లో 3వ లైన్ అండి. 20:12లో 3వ లైన్. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి. హల్లెలూయా. ఇక్కడ పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మనం అందరం పరలోకానికి వచ్చేసాము, అందరం ఇప్పుడు నిలబడ్డామండి. హల్లెలూయా. అన్ని పాస్టర్ గారు ఇప్పేశారు. ఏమి ఇప్పేశారు? గ్రంథంలో ఇప్పేశారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రంథం ఇప్పుతా ఉంటే మరి దానిలో ఎవరి పేరు కనబడుతుందండి? ఎవరి పేరు కనబడుతుంది? ఒక్కసారి చూడండి. కన్నీరు ప్రార్థన జీవితం ఉందా? బైబిల్ వాక్యాన్ని చదివే స్థితి ఉందా? దేవునికి లోబడే జీవితం ఉందా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన భక్తిలో ఉంటున్నామా? మన పేర్లన్నీ ఆ గ్రంథాల్లో రాయబడతాయి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలి. గ్రంథములు విప్పబడ్డాయి. అప్పుడు జీవ గ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడిన ఆ గ్రంథంలో చొప్పున. ఆ తర్వాత 14 మరణము, వృద్ధుల లోకము అగ్నిగుండములో పడవేయబడెను. ఆ అగ్నిగుండము 2వ మరణం అంట. హల్లెలూయా. ఆ తర్వాత ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడలనా కనబడని ఎడల. ఒక దగ్గర ఎవరు ఏం చదువుతున్నారంటే కనబడిన ఎడల అని చదువుతున్నారు. నేను అనుకున్నాను ఒకసారి ఇదేంది మరి అలా బైబిల్ ఎలా ఉంది? కనబడని ఎడల. హల్లెలూయా. ఒకవేళ మన పేరు జీవ గ్రంథంలో కనబడకపోతే అది ఎన్నో మరణం అంట? మనిషికి ఎన్ని మరణాలు ఉంటాయి చెప్పండి? మనకు ఒకటే మరణం. ఎందుకంటే నువ్వు తల్లి గర్భంలో పుట్టావు కదా, తర్వాత క్రీస్తులో పుట్టావు కదా, నీకు ఒకటే మరణం ఈ భూమి మీద. ఒక దేవుని మందిరానికి రాక అన్యుడిగా ఉన్నటువంటి వాడు తల్లి గర్భంలో మాత్రమే పుడతాడు. ఆత్మీయంగా పుట్టి బాప్తిసం తీసుకోడు. హల్లెలూయా. వాడి భూమి మీద చచ్చిపోతాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి నరకంలో కూడా కాలిపోతాడు. అది 2వ మరణం. అది డేంజర్. హల్లెలూయా. డేంజర్ జోన్ లోకి మనము వెళ్ళిపోదు. మనము 2 సార్లు పుట్టినావు కాబట్టి నీకు ఏ మరణం ఉంటుంది? ఒకే ఒక మరణం. అది ఈ భూమి మీదనే. వాళ్ళు 2 సార్లు పుట్టగాక తల్లి గర్భంలో మాత్రమే పుట్టారు కనుక భక్తిలో పుట్టలేదు, బాప్తిసం. అందుకే యూదుల అధికారం ఆయన యేసు దగ్గరికి వచ్చి అడుగుతాడు చూడండి. నికోదేము చదివితే మళ్ళీ నేను తల్లి గర్భంలోనికి ఎలా వెళ్ళాలి? నేను నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలంటే నేను మళ్ళీ ఎట్లా పుట్టాలి అని అంటాడు. దేవుడు అన్నది ఇదే సీక్రెట్. హల్లెలూయా. పుట్టాలి. తల్లి గర్భంలో పుట్టిన నీవు మందిరంలో ఆత్మీయంగా మరల నువ్వు పుట్టాలి. హల్లెలూయా. అప్పుడు నీకు ఒకటే మరణం ఉంటుంది. కాబట్టి దేవుడు మనం బైబిల్లో కూడా గమనించి చూస్తే ఆదికాండం మన నిర్గమకాండంలో మోషేకు రాసిచ్చింది దేవుడే. హల్లెలూయా. యోహాను సువార్తలు కూడా మనం గమనించి చూస్తే ఒక స్త్రీని రాళ్ళతో కొడుతున్న సమయంలో యేసు కింద రాస్తా ఉంటాడు కదా. ఏం రాస్తున్నాడంటే ఒక్కొక్కరి పాపాలనైనా దానియేలు గ్రంథంలో కూడా రాజు వాళ్ళందరితో భోజనం చేస్తూ ఉంటే గోడ మీద ఒక పేరు పడిపోతుంది. మినే రేకుల పర్సన్ అని గోడ మీద పడిపోతా ఉంటుంది. దేవుడు రాసినట్టు. హల్లెలూయా. దేవుడు రాసి పెడతాడు. ఎవరు రాశారని మోసగా అడిగితే
దేవుడు నీవు రాసిన నీ గ్రంథంలో అంటాడు మోషే. హల్లెలూయా. ఏమంటాడు మోషే? నీవు రాసిన. కాబట్టి ఈ గ్రంథాలలో మన పేర్లు లిఖించబడుతున్నాయండి. జాగ్రత్తగా మీరు ఆత్మని రక్షించండి, కన్నీరు కార్చండి, భయభక్తులుగా ఉండండి, అనేక ఆత్మలు మందిరానికి తీసుకొని రండి, కష్టపడండి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దేవుడు పరలోకంలో మీ పేర్లు పెట్టి మిమ్మల్ని పిలిచి, ఇదిగో కుమారుడా, ఇది నీ భాగమని, ఇది నీ ప్రతిఫలం అని దేవుడు మనల్ని గౌరవిస్తాడు. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించి ఆశీర్వదించును.